శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం శ్రేయస్సు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 30వ తేదీ 9వ నెల 2024 సంవత్సరం సోమవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం త్రయోదశి తిథి రాత్రి 7 గంటల వరకు, తదుపరి చతుర్దశి. మఖా నక్షత్రం ఉదయం 7 గంటల 43 నిమిషాల వరకు, తదుపరి పుబ్బా నక్షత్రం. శుభయోగం తెల్లవారుజామున 3 గంటల 13 నిమిషాల వరకు, తదుపరి శుక్లయోగం. గరజకిరణం ఉదయం 6 గంటల 18 నిమిషాల వరకు, తదుపరి వాణిజ్యకరణం. వర్జ్యం సాయంత్రం 4 గంటల 28 నిమిషాల నుండి 6 గంటల 13 నిమిషాల వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 27 నిమిషాల నుండి 1 గంట 15 నిమిషాల వరకు. తదుపరి దుర్ముహూర్తం మధ్యాహ్నం 2 గంటల 51 నిమిషాల నుండి 3 గంటల 38 నిమిషాల వరకు. శేష అమృత ఘడియలు ఉదయం 6 గంటల 51 నిమిషాలకు, తిరిగి రాత్రి 2 గంటల 58 నిమిషాల నుండి 4 గంటల 43 నిమిషాల వరకు. రాహుకాలం ఉదయం 7:30 గంటల నుండి 9 గంటల వరకు. యమగండం ఉదయం 10:30 గంటల నుండి 12 గంటల వరకు. ఇక ఈనాటి విశేషం మహాశివ పర్వమైనటువంటి మాస శివరాత్రి. ఈనాడు సాయంకాలం అస్తమయం అయిన తర్వాత సుమారుగా గంట వరకు మాత్రమే త్రయోదశి ఉంటుంది. తదుపరి చతుర్దశి ఘడియలు ఉంటాయి. పరమేశ్వరుడు ఆవిర్భవించినటువంటి లింగరూపంగా ఆవిర్భవించినటువంటి సమయం నిశీధి వేళ, అంటే అర్ధరాత్రి వేళ లింగోద్భవం జరిగినటువంటి సమయం కనుక ఆ లింగోద్భవం జరిగినటువంటి సమయానికి చతుర్దశి తిథి, అందులో కృష్ణపక్ష చతుర్దశి తిథి ఎప్పుడు ఉంటే అప్పుడే దాన్ని ప్రత్యేకంగా మనకి మాస శివరాత్రి అని చెబుతారు. అటువంటి శివరాత్రులు మనకి మహాశివరాత్రి, మాస శివరాత్రి, యోగ శివరాత్రి, పక్ష శివరాత్రి, నిత్య శివరాత్రి అని ప్రత్యేకంగా ఈశ్వరుడి యొక్క ఆరాధనకు అనువైనటువంటి సమయాలు శివపర్వంగా చెప్పబడతాయి. మహాశివరాత్రి అంటే సంవత్సరానికి ఒక పర్యాయం మాఘ బహుళ చతుర్దశి నాడు లింగోద్భవ కాలం ఉన్నటువంటి సమయాన్ని దాన్ని మహాశివరాత్రి అని అత్యంత వైభవపేతంగా జరుపుతారు. ఇది మనందరికీ కూడా తెలిసిందే. అట్లాగే యోగ శివరాత్రి అని, పక్ష శివరాత్రి అంటే 15 రోజులకు ఒకసారి వస్తుంది. అట్లాగే మాస శివరాత్రి అంటే ప్రతి నెల కూడా అమావాస్య ముందరి రోజు వచ్చేటటువంటి చతుర్దశిని మాస శివరాత్రి అని పిలుస్తారు. ఏమిటి అసలు ఈ శివరాత్రి? ఈ పరమేశ్వరుడి యొక్క ఆవిర్భావం ఈ కృష్ణపక్షంలో చతుర్దశి నాడే జరగడానికి ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి అంటే, అమావాస్య సమయంలో లోకుల యొక్క ఆ మనస్సులనేవి, చిత్తాలనేవి చాలా క్లేశములతో నిండి ఉంటాయట. ఎందుకంటే చంద్రుడి యొక్క ప్రభావం అనేది భూమి మీద తక్కువగా ఉంటుంది కాబట్టి. అటువంటి సమయంలో చంద్రుడికి సైతం వెలుగునిచ్చేటటువంటి పరమాత్మ కాంతులు ఈయనతో ఆవిర్భవించి ఆయన లోకాన్ని అనుగ్రహించాడు కనుక అటువంటి పుణ్యతిథి నాడు ఈయన యొక్క ఆరాధన చేసినట్లయితే ఎవరికైతే అనారోగ్యం ఉంటుందో, ఎవరికైతే అలక్ష్మి అనగా దారిద్ర్యం ఉంటుందో, ఎవరికైతే అవిద్య అజ్ఞానం ఉంటుందో వాటన్నిటినీ స్వామి పోగొట్టడం కోసం ఆ అమావాస్య ముందరి చీకటి రోజుల్లో ఆయన ఆవిర్భవించాడు. స్వామిని ఆరాధించేటటువంటి వారి ఆ నేత్రాలకే కాదు, వారి జీవితాల్లో కూడా చీకటి అనేది ఉండదు. అటువంటి వెలుగులో నింపేటటువంటి జ్యోతిర్లింగ స్వరూపుడు పరమాత్మ. ఈ మాస శివరాత్రి నాడు శివ దర్శనం చేయడం, శివారాధన చేయడం, ముఖ్యంగా రోజంతా ఉపవాసం ఉండి సాయంకాలం ప్రదోషకాలంలో ఆ స్వామివారికి అభిషేకం జరిపించడం అనేది చాలా విశేషమైనటువంటి విధానంగా అర్చన ఇదిగా చెప్తారు. అందులో త్రయోదశి చతుర్దశి రెండు ప్రదోషకాలంలో కలిసి ఉండడం చాలా విశేషం. త్రయోదశి తిథికి శాస్త్రంలో ఒక మాట చెప్తారు, సర్వసిద్ధి త్రయోదశి అని. సమస్త కామ్యాలను సిద్ధింపజేసేటటువంటి తిథి త్రయోదశి. ఇక్కడ మరొక విశేషం మనం చెప్పుకోదగినటువంటి విశేషం ఏమిటి అంటే, రోజంతా త్రయోదశి ఉండి లింగోద్భవ కాలంలో చతుర్దశి ఉన్నటువంటి ఈ సమయాన్ని ఏమంటారు అంటే గౌరీ చతుర్దశి అని కూడా పిలుస్తారు. అంటే అమ్మవారు అయ్యవారితో కలిసి అభిషేకాన్ని, అర్చనని అందుకుండేటటువంటి విశేషమైనటువంటి రోజుగా. ఎందుకంటే త్రయోదశి రోజు సాయంకాలం పూట శివ పరివారానికి అర్చన చేస్తారు. గజానన, షడానన, కాలభైరవ, వీరభద్ర ఇత్యాది దేవతామూర్తులకు అర్చన చేస్తారు. ఆ ఆరాధనలోనే అమ్మవారికి కూడా విశేషంగా అర్చన చేయడం జరుగుతుంది. ఇట్లా ఈ త్రయోదశి చతుర్దశి ఈ రెండూ కలిసినటువంటి ఈ మేలు కలయిక చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని మనకి అందజేస్తుంది. కనుక ఈ పవిత్రమైనటువంటి ఈ రోజున సోమవారం కూడా కలిసి రావడం మరొక విశేషం. ఈశ్వరారాధనకు చాలా విశేషమైనటువంటి వారంగా సోమవారం చెప్పబడుతుంది. అటువంటి ఈ రోజున పరివార సమేతుడైనటువంటి ఆ ఉమామహేశ్వరుని యొక్క దివ్యకృప అందరికీ పరిపూర్ణంగా ఉండాలి అని ఆశిస్తూ స్వస్తి సర్వేషాం.
ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగంలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం అనుకూలంగా ఉంటుందో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం సకల శుభాలని కలిగిస్తుందో, ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే సర్వకార్యాలు నిర్విఘ్నంగా పరిపూర్ణమవుతాయో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా నేటికి మాత్రం అనిపిస్తుందో ఆ విశేషాలన్నింటినీ క్రమంగా తెలుసుకోగలుగుతారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు మాసత్రయోదశి, సోమవారం, నక్షత్రం మఖ, ఉదయం 7:43 వరకు, తదుపరి పూర్వ ఫల్గుని, దాన్నే పుబ్బ అని అంటారు. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే వృషభంలో గురుడు, మిథునంలో కేతువు, సింహంలో చంద్రుడు, కన్యలో రవి బుధ కేతువులు, తులలో శుక్రుడు, కుంభంలో వక్రీకరించిన శని, మీనంలో రాహువు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలని క్రమంగా పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వాయిదా ఎప్పటి నుండో పడుతూ వస్తున్న పనులన్నీ కూడా క్రమక్రమంగా వేగవంతంగా కదులుతూ ఉండడంతో సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది. ఇంతకుముందు ఎవరెవరికో ఇచ్చినటువంటి సొమ్ములు క్రమక్రమంగా తిరిగి వసూలు అవుతూ ఉండేటువంటి కారణంగా ఉత్సాహంగా ఉండగలుగుతారు. న్యాయస్థానంలో అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్య పూర్తిగా పరిష్కరింపబడినటువంటి సందర్భంగా చెప్పలోని ఆనందోత్సాహాలు కుటుంబం మొత్తానికి సొంతమవుతాయి. అనారోగ్య భావన ఏ ఒక్కరికి ఉండే అవకాశమే లేదు. దూరభార ప్రయాణాలను చేయాలనే ఆలోచన అస్సలు కలిగి ఉండరు. మాస శివరాత్రి సందర్భంగా మేషరాశి వారు ఈశ్వరుణ్ణి భస్మజలంతో అభిషేకించినట్లయితే వివాదాలన్నీ సమసిపోతాయి. వ్యాపారం అభివృద్ధి పథంలో సాగుతుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఈర్ష్య ద్వేష భావన కొద్దిగా ఉద్యోగుల్లో, తోటి ఉద్యోగుల్లో కనిపించే అవకాశం గోచరిస్తోంది. కాబట్టి పై అధికారులతో మాట్లాడేటువంటి సందర్భంలో దూరంగా ఉండి మాట్లాడుతూ ఉండడం, తమకంత చనువు ఉన్నటువంటి తనాన్ని ప్రదర్శించకుండా ఉండేలా ఉండడం, కొద్ది లౌక్య భావంతో ఉండడం ఎంతైనా అవసరం. దూరపు ప్రాంతాలకి ప్రయాణించవలసి వచ్చినట్లయితే ఆలోచించి మాత్రమే ప్రయాణించడం అవసరం. ముఖ్యంగా శారీరకమైనటువంటి అనారోగ్యాన్ని గమనించుకుని మాత్రమే వెళ్ళడం ఉత్తమం. కుటుంబాన్ని మరింతగా పెంచేందుకోసమని, రామణీయకమైనటువంటి అభిప్రాయం కలగడం కోసమని నూతన వస్తువులన్నింటినీ కొనడం, ఎక్కువ సొమ్ముతో కొనాలని అనుకోవడం అంత సరైనటువంటి అంశం కాదేమో ఆలోచించుకోగలగాలి. మాస శివరాత్రి సందర్భంగా వృషభ రాశి వారు కాశీ విశ్వేశ్వరుణ్ణి కుంకుమ జలంతో అభిషేకించినట్లయితే దాంపత్యంలో ఫలపత్యాలు తొలగిపోతాయి. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే పై ఉద్యోగులకి, క్రింది ఉద్యోగులకి తాత్కాలికమైనటువంటి అభిప్రాయ భేదాలు వచ్చేటటువంటి కారణంగా ఆ కార్యాలయంలో అనుకూలమైనటువంటి వాతావరణం ఉండకపోవచ్చు. అధికారులకి, క్రింద ఉద్యోగులు, తోటి ఉద్యోగులకి మధ్యలో సమన్వయ భావం బాగా తక్కువై ఉండేటువంటి కారణంగా కార్యాలయానికి వెళ్ళాలంటే మానసికమైనటువంటి అసంతృప్త భావన ఏర్పడుతూ ఉండొచ్చు. కార్యాలయం పని మీద పొరుగురు వెళ్ళవలసి వచ్చినట్లయితే మానసికమైనటువంటి ఇష్టం లేకపోయినప్పటికీ తప్పనిసరిగా వెళ్ళవలసి వస్తూ ఉంటుంది. అయితే శారీరకమైనటువంటి ఆరోగ్యాన్ని చూసుకుని మాత్రమే వెళ్ళడం మంచిది. మాస శివరాత్రి సందర్భంగా మిథున రాశి వారు ద్రాక్షారామ భీమేశ్వర స్వామిని పసుపు జలంతో అభిషేకించినట్లయితే శుభవార్త వినే అవకాశం ఉంటుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 1.
ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉత్సాహంగా ఉంటారు, ఉల్లాసంగా ఉంటారు, దేనికి తొందరపడకుండా ఉండగలుగుతారు. ప్రతి విషయాన్ని మనసుకు పట్టించుకోకూడదనే దృఢమైనటువంటి ఆలోచనతో ఉంటూ ఉంటారు. ఎవరికీ రుణాన్ని ఇచ్చే ఆలోచన కలిగి ఉండరు. దూరపు ప్రయాణం చేయడానికి అస్సలు ఇష్టాన్ని చూపించరు. వృత్తిపరమైనటువంటి ఆదాయం అదే విధంగా ఉంటూ ఎదగకపోయినప్పటికీ కూడా అదే వృత్తిలో కొనసాగాలనే ఆలోచనకి ఉంటారు కూడా. వ్యాపారపరమైనటువంటి ఆదాయం పెరగవలసి ఉన్నప్పటికీ కూడా పెరగకపోయినా సంతృప్తి భావంతోనే ఉంటారు తప్ప అసంతృప్తి భావన ఉండదు. మాస శివరాత్రి సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీశైల మల్లికార్జున స్వామిని బిల్వపత్రాలతో పూజించినట్లయితే ఉద్యోగ భద్రత సిద్ధిస్తుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 4. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే పూర్తిగా ఉన్నటువంటి రుణాలన్నింటినీ తొలగించుకోవాలనే ఆలోచనతో ఉంటారు. దానికోసం ప్రత్యేకమైనటువంటి రుణాన్ని చేసి మొత్తం రుణ భావాన్ని తొలగించేసుకోవాలనే ప్రయత్నంలో ఉంటారు. ఏ విధమైన స్థిరమైన ఆస్తిని తొలగించాలనే ఆలోచన కలిగి ఉండరు. అలాగే చరమైనటువంటి ఆస్తిని కూడా తొలగించడం వారికి ఏమాత్రం ఇష్టము కాకపోవచ్చు. ముఖ్యమైనటువంటి వృక్షాలకి సంబంధించిన తోటల్ని, అలాగే ఫలాలకి సంబంధించినటువంటి తోటల్ని పెంచి వాటి మీద ఆదాయాన్ని మరింత పొందాలనే దృఢమైనటువంటి ఆలోచనతో ఉంటారు. ఇంతకుముందు తీసుకున్నటువంటి అప్పుల సొమ్ముతో ఆ వృక్షాలకి సంబంధించిన తోటల్ని పెంచే అవకాశం గోచరిస్తోంది. మాస శివరాత్రి సందర్భంగా సింహరాశి వారు కాళహస్తీశ్వర స్వామిని శుద్ధ జలంతో అభిషేకించినట్టయితే సర్వ గ్రహదోషాలు తొలగిపోతాయి. విద్యార్థులకి చక్కనైనటువంటి ఉద్యోగ లాభం కలుగుతుంది. నిరుతి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలను పరిశీలిస్తే ప్రతి విషయంలోనూ తాత్కాలికమైనటువంటి వెనుకబాటుతనంతో ఉంటారు. ఏదైనా జరుగుతుందేమో అనేటువంటి మానసిక భయంతో కనిపిస్తూ ఉంటారు. ఇంతకుముందు ఎక్కడో పెట్టుబడి పెట్టినటువంటి దానికి తాత్కాలికమైన ఇబ్బంది కలిగిందని తెలిసిన క్షణం నుండి మానసికమైనటువంటి అభద్రతాభావంతో ఉంటారు. అయినటువంటి వారందరూ కూడా ఒక్కొక్క మాట అనవసరంగా అంటూ ఉండేటువంటి కారణంగా మానసికమైనటువంటి వైక్లభ్యం అంటే మానసికమైనటువంటి ఇబ్బందికి గురి అవుతూ కనిపిస్తారు. సంతానానికి తప్పక వివాహాది శుభకార్యాలు నెరవేరే అవకాశం ఉంది కాబట్టి ముఖ్యంగా ధనాన్ని నిల్వ చేసుకోవడం మంచిది. అప్పటికప్పుడు ఎక్కడో రుణాన్ని తెచ్చుకుందామని అనుకోవడం ఏమాత్రము సరికాదు. వృద్ధి అంటే వడ్డీ నష్టమైనప్పటికీ కూడా చేతిలో సొమ్ము ఉంచుకోవడం అనేదే సరైనటువంటి పని కావచ్చు. మాస శివరాత్రి సందర్భంగా కన్యారాశి వారు అర్ధనారీశ్వరుణ్ణి పంచపుష్ప జలాలతో అభిషేకించినట్టయితే సమస్యలన్నీ తొలగిపోతాయి. అంతేకాక నూతన ఉద్యోగ ప్రాప్తి అవుతుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. ఆకుపచ్చన కలిసి వచ్చే రంగు. అదృష్ట సంఖ్య 8. పై అధికారులతో అనుకూలమైనటువంటి భావం ఉంటుంది. ఆ కారణంగా కొంతకాలం పాటు సెలవు కావాల్సి వచ్చినా సరే ముందు నాటికి ఇబ్బంది పడవలసిన అవసరం ఉండకపోవచ్చు. తల్లిదండ్రుల్లో ఒకరికి ఆరోగ్యం తాత్కాలికంగా క్షీణించే అవకాశం ఉంది. తగినటువంటి వైద్య పరీక్షల్ని చేయించడం కోసమని వైద్యుడిని సిద్ధం చేసుకుని ఉండడం ఎంతైనా అవసరం. దూర ప్రయాణాలు చేసేటువంటి ఓపిక ఉండకపోవచ్చు. ఆ కారణంగా దూరపు ప్రయాణం చేయవలసి వచ్చినట్టయితే తప్పించుకునే తీరుగా లౌక్యమైనటువంటి మాటలతో వ్యవహరించడం ఎంతైనా అవసరం. తల్లిదండ్రులకి సొమ్ముని పంపించాలని భావిస్తారు కానీ అది ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వారికి ఏ విధమైనటువంటి సంతోషాన్ని కలిగించేదిగా ఉండకపోవచ్చు. తల్లిదండ్రులకి నిరుత్సాహాన్ని కలిగించేదిగా కూడా ఉండే అవకాశం గోచరిస్తోంది. సొంతంగా నిర్ణయం తీసుకుని వివాహాన్ని చేసుకోవాలనే ఆలోచనకు వచ్చే అవకాశం ఉంది. తల్లిదండ్రులు కొద్దిగా గమనించుకుని ఉండడం ఎంతైనా అవసరం. మాస శివరాత్రి సందర్భంగా తులారాశి వారు రామలింగేశ్వర స్వామిని చెరకు రసంతో అభిషేకించినట్లయితే ఆరోగ్య లాభం కలుగుతుంది. వైద్యాలయానికి వెళ్ళవలసిన అవసరమే ఉండదు. వాయువ్యది ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 7. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు.
అయితే శారీరకంగా మాత్రం నిరుత్సాహంగా ఉండే అవకాశం గోచరిస్తోంది. వ్యాపారంలో పెద్దగా లాభాలు రాకపోతూ ఉండేసరికి, చేసినటువంటి రుణభారం పెరుగుతూ ఉండేసరికి, వాటి మీద వడ్డీలు పెరుగుతూ ఉండేసరికి మానసికమైన నిరుత్సాహభావం గోచరిస్తూ ఉంటుంది. అంతగా వచ్చినట్లయితే తాత్కాలికమైనటువంటి చరాస్తిని అమ్మివేసి తీర్చాలనేటువంటి స్థిరమైన ఆలోచనతో ఉంటారు తప్ప భయాన్ని మాత్రం పొందరు. పెట్టుబడిని పెట్టేటువంటి సందర్భంలో ధైర్యంగా నిర్ణయాన్ని తీసుకోరు. ఏది ఏ సందర్భంలో ఇబ్బందికి గురి చేస్తుందో అనేటువంటి ఆలోచనతో కుటుంబానికి సంబంధించినటువంటి ఉండడం కోసం, అంటే నివాసం కోసం పెద్దదైనటువంటి ఇంటిని కావాలని బేరం చేస్తారు. కానీ అది మరింత కొండెక్కి కూర్చుంటూ ఉండేటువంటి కారణంగా ఇంటిని కొనుక్కోవడం అనేది సాధ్యపడకపోవచ్చు. మాస శివరాత్రి సందర్భంగా వృశ్చిక రాశి వారు కోటిలింగేశ్వర స్వామిని పంచామృత జలాలతో అభిషేకించినట్లయితే ఆకస్మిక ధన ప్రాప్తి అవుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. కానీ తమ మాట మాత్రమే నెగ్గాలనేటటువంటి ఆలోచనతో ఉంటారు. ఓ తీరుగా మొండి పట్టుదల కలిగి ఉన్నటువంటి వారేమో అనిపించేలా ప్రవర్తన ఉంటూ ఉండవచ్చు. వారికి సంబంధించినటువంటి అన్నదమ్ములు అప్పచెల్లెలకి చక్కనైనటువంటి చదువులకి కావలసిన సంపూర్ణమైనటువంటి సంస్కరణలని, సరైనటువంటి ఏర్పాట్లని విశేషమైనటువంటి సొమ్ముతో పూర్తిగా నెరవేరుస్తారు. అది మిగిలినటువంటి కుటుంబ సభ్యులకి నచ్చకపోవచ్చు. పెట్టుబడిని పెట్టేటువంటి సందర్భంలో ఏ విధమైన అభిప్రాయ సేకరణ లేకుండా పెట్టుబడి పెడతారు. తద్వారా కొద్దిగా నష్టపోయే అవకాశం కూడా గోచరిస్తోంది. మాస శివరాత్రి సందర్భంగా ధనురాశి వారు నీలకంఠేశ్వర స్వామిని బంగారపు వస్తువుని ముంచిన జలంతో, అంటే స్వర్ణ జలంతో అభిషేకించినట్టయితే ఉద్యోగ లాభం అవుతుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే స్థిరమైనటువంటి ఆలోచనతో ఉంటారు. రెండవ రకమైనటువంటి ఆలోచన ఉండదు. ఎవరితోనూ ఎక్కువ మాట్లాడడానికి ఇష్టాన్ని చూపించకపోవచ్చు. కుటుంబ సభ్యులందరూ కూడా ఏకాభిప్రాయ సాధనతో ఉండి వీరి మాటని వినేటటువంటి తీరుని పాటిస్తారు. కుటుంబంలో ఎవరికో అవివాహితులైనటువంటి వారికి వివాహ లాభం కూడా ఉంది. ఖచ్చితంగా అనుకూలమైనటువంటి వివాహమే కలిగే అవకాశం గోచరిస్తోంది. ఆర్థికమైనటువంటి పరిపుష్టి కోసమని అనేకమైన ప్రయత్నాలు చేస్తారు. అన్నీ ఫలించకపోయినప్పటికీ కూడా కొన్ని మాత్రం ఫలించే అవకాశం బలంగా కనిపిస్తోంది. మాస శివరాత్రి సందర్భంగా మకర రాశి వారు మహేశ్వరునికి వెండి వస్తువుని ముంచిన, అంటే రజత జలంతో అభిషేకించినట్టయితే ఉద్యోగ భద్రత సిద్ధిస్తుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయాన్ని మానసికంగానే దాచుకుంటారు. బహిరంగపరచడానికి ఏమాత్రము ఇష్టాన్ని చూపించరు. ఆర్థికమైనటువంటి రుణాన్ని తీసుకోవడానికి ఏమాత్రము పడరు. ఇంతకుముందు తీసుకున్నటువంటి రుణాన్ని పూర్తిగా తీర్చివేసేసి తీరుతారు. వృత్తిపరమైనటువంటి ఆదాయం మరింతగా ఉంటుంది. అలాగే వ్యాపారపరమైనటువంటి ఆదాయం ఇంకా విశేషంగా ఉంటుంది. మొత్తం సొమ్మునంతటినీ కూడా ఏదో స్థలానికో లేదా భూమికో లేదా ఇంటికో పెట్టాలనేటటువంటి స్థిరమైన ఆలోచనలో ఉంటారు. ఆర్థికమైనటువంటి లాభం మరింతగా ఉంటుంది. ఎక్కడ పెట్టుబడి పెట్టాలో తెలియనటువంటి విధంలో కూడా ఉండొచ్చు. మాస శివరాత్రి సందర్భంగా కుంభరాశి వారు ఉమామహేశ్వర స్వామిని తామ్ర జలం, అంటే రాగి వస్తువుని ఉంచినటువంటి జలంతో అభిషేకించినట్టయితే తొందరతనం ఏమాత్రము ఉండదు. సంపూర్ణమైనటువంటి లాభం కలుగుతుంది అన్ని కార్యక్రమాల్లోనూ. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ పనిని చేపట్టినప్పటికీ కూడా తిరిగి వెనక్కి వస్తూ కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా పాడి పశువులకు సంబంధించిన పెంపకాలు అవి ఇబ్బందిని కలిగించేవిగా ఉంటాయి. అంతేకాక ఆర్థికమైనటువంటి నష్టాన్ని కూడా కలుగజేసే తీరులో ఉండొచ్చు.
ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ఉండకుండా ఉండేలా తగినటువంటి జీవనాన్ని గడపాలనే ఆదర్శప్రాయమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంటారు. ఆ కారణంగా వచ్చినటువంటి దుఃఖాన్ని మనసుకి పట్టించుకోకుండానే ఉండగలుగుతారు. కొత్తమైనటువంటి భూముల్ని కొనాలనే ఆలోచనని పూర్తిగా విరమించుకోగలుగుతారు. ఇప్పటి వరకు సంపాదించిన భూముల మీద ఆదాయాన్ని క్రమబద్ధీకరించుకోవడం కోసం తగినటువంటి ఏర్పాట్లన్నింటినీ చేసుకుంటూ కనిపిస్తారు. మాస శివరాత్రి సందర్భంగా మీనరాశి వారు పార్వతీ పరమేశ్వరుని కాశీ గంగాజలంతో అభిషేకించినట్లయితే న్యాయస్థానంలో విజయం లభిస్తుంది. ఆర్థిక లాభం కూడా సిద్ధిస్తుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 4. ఇది ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు మాస శివరాత్రితో కూడిన సోమవారం అయినటువంటి సందర్భంగా ఆ శంకరుని సంపూర్ణ అనుగ్రహం సర్వరాశుల మీద పరిపూర్ణంగా కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. సోమవారంతో కూడిన మాస శివరాత్రి సందర్భంగా శివానుగ్రహాన్ని సిద్ధింపజేసుకోవటానికి పాటించాల్సిన ముఖ్యమైన పరిష్కార మార్గాలేంటో నేటి పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. ఈరోజు సోమవారంతో కూడిన మాస శివరాత్రి. ఈ సందర్భంగా నక్తం ఉండటం, ప్రదోషకాలంలో శివాభిషేకం చేసుకొని ఈశ్వరుడికి అన్నాన్ని నివేదించి దాన్ని ప్రసాదంగా స్వీకరించడం ద్వారా శివానుగ్రహానికి సంపూర్ణంగా పాత్రలు కావచ్చు. అదేవిధంగా ప్రదోషకాలంలో శివాలయానికి వెళ్ళి శివాలయ ప్రాంగణంలో కొబ్బరి నూనె దీపాన్ని వెలిగించడం, శివాలయంలో చండీ ప్రదక్షిణ చేయటం ద్వారా పరమేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే పరమేశ్వరుడికి అభిషేకం చేసే సమయంలో రుద్రాక్ష జలాలతో, సువర్ణ జలాలతో, విభూతి కలిపిన జలాలతో ఈశ్వరుడికి అభిషేకం చేయటం ద్వారా, కొబ్బరి నీళ్లతో శివాభిషేకం చేయటం ద్వారా ఐశ్వర్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. పుష్పార్చన చేసే సమయంలో ఈశ్వరుడికి తుమ్మి పూలతో, మందార పూలతో పూజ చేయటం ద్వారా, చిమ్మిలి నైవేద్యంగా సమర్పించడం ద్వారా, పెరుగన్న నివేదన చేయటం ద్వారా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు తొలగింపజేసుకొని ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే సోమవారంతో కూడిన మాస శివరాత్రి సందర్భంగా శ్రీం శివాయ నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు మనస్సులో పఠించినట్లయితే శివానుగ్రహానికి సంపూర్ణంగా పాత్రలు కావచ్చు. అదేవిధంగా దీపారాధన చేసే సమయంలో మారేడు దళం మీద దీపారాధన కుందిని ఉంచి దీపాన్ని వెలిగించడం ద్వారా పరమేశ్వరుడి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. గంధం రాసిన మారేడు దళాలతో శివార్చన చేస్తూ నమశివాయ మంత్రాన్ని పఠించడం ద్వారా పరమేశ్వరుడు అష్టైశ్వర్యాలను కలిగింపజేస్తాడు. అలాగే ఈరోజు రుద్రాక్షమాలికతో పరమేశ్వరుడి పంచాక్షరి మంత్రాన్ని జపించటం, లేదా రుద్రాక్షమాలిక ధారణ చేసి విభూతి ధారణ చేసి శివాలయ ప్రాంగణంలో దీపాన్ని వెలిగించడం ద్వారా పరమేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అదేవిధంగా విభూతి పండు, శివస్తోత్రాలున్న పుస్తకాలు శివాలయ ప్రాంగణంలో ఎవరికైనా దానం ఇవ్వటం ద్వారా కూడా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. సోమవారంతో కూడిన మాస శివరాత్రి సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. పరమేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కండి. ప్రదోషకాలంలో శివాలయ ప్రాంగణంలో కానీ గృహంలో కానీ దారిద్ర్య దహన శివస్తోత్రాన్ని చదివినా విన్నా విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. రేపు కృష్ణ అంగారక చతుర్దశి. ఈ సందర్భంగా ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో, అదేవిధంగా జాతకంలో కేతుగ్రహం బలహీనంగా ఉంటే ఎలాంటి సంకేతాల ద్వారా ముందుగానే తెలుసుకోవచ్చు, కేతుగ్రహాన్ని బలోపేతం చేసుకోవటానికి పాటించాల్సిన ముఖ్యమైన పరిష్కార మార్గాలేంటో రేపటి పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.